ఇస్సాకు ఒకటే ఆలోచించాడు, నా ప్రభువుతో నేను కూర్చోవాలి. వాక్యమును పొందుకున్నాడు. ధైర్యంగా ఉండన్నాడు. నేను నీకు తోడని చెప్పాడు. వెంటనే ఆ ప్రభువుకు ఒక బలిపీఠమును కట్టి దేవునికి స్తోత్రములు చెల్లించాడు. వెంటనే ఎవరు వచ్చారండి అక్కడికి? సేవకులు వచ్చారు. చూడండి ఏమంటున్నారు, 25వ వచనము. అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. ఆమేన్. ఎక్కడ వేసాడు గుడారము? ప్రార్థన చేసి బలిపీఠమును కట్టి పని ప్రారంభించాడు. దేవుడు గమనిస్తున్నాడు. ప్రార్థన చేసి పనిని ప్రారంభించు. ప్రతి పని ప్రార్థన చేసి ప్రారంభించు. నీ వ్యాపారం కావచ్చు, పైకి వస్తుందో కిందికి పోతుందో ప్రశ్న కాదు. నీ కొట్టుకొచ్చేవారు దీవించబడాలని ప్రార్థన చేయి. ఆత్మీయుడా, నీలో ఆనందం ఏంటంటే సంపాదించడం కాదు. నీ ఆనందము ఆశీర్వాదకరమైన చేతులతో అనేకులకు వడ్డించడం ఆనందము. నేను బిర్యానీ బండి పెట్టినప్పుడు ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తుంది సిస్టర్ గారు. నేను అక్కడికి వెళ్ళి మళ్ళీ నేను కానీ చేతులు పెట్టి ప్రార్థన చేస్తా. తినేటప్పుడు నేను అనుకుంటా, ఎంత ధన్యులబ్బ వీళ్ళు, దీవించబడిన చేతులు ప్రార్థనతో భోజనము వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి తెలియదు, బట్ వీ బ్లెస్సింగ్ దట్ ఫుడ్. ఆమేన్. ఎంత డబ్బు వచ్చింది ఈరోజు నేను ఆలోచన చెయ్యను, ఎంత నష్టపోయానో ఆలోచన చెయ్యను. దేవుని ప్రార్థనతో నేను పంచిపెట్టింది ఆలోచన చేస్తాను. వచ్చిన వారికి 2 మంచి మాటలు చెప్తాను. వచ్చిన వారికి దేవుని మాటలు చెప్తాను. వచ్చిన వారికి ప్రార్థన చేస్తూ వడ్డిస్తాను. అలాగా అనేకులను నేను దర్శించానండి, అనేకులను దర్శించాను. అదే పని ఇప్పుడు వరకు ఆగలేదు, కంటిన్యూవే. ఈరోజు నా ఉద్యోగం మారినా, నా వ్యాపారము మారినా, ఈరోజుగా నా పని కొనసాగుతూనే ఉన్నది. ఆమేన్. ఈ రీతిగా దేవుడు నీకిచ్చినది ఎదుటవానికి పంచిపెట్టే ఆనందము ఒక ఆత్మీయుడికి మరొకటి లేదండి. ప్రార్థన చేసి బలిపీఠము కట్టిన వెంటనే ఎవరు పరిగెత్తుకుంటూ వచ్చారండి? అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన, లేదండి మీరు ఒకటి మర్చిపోయారు, గుడారం వేసి అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావిని త్రవ్విరి. ఎవరు వచ్చారండి? దాసులు వచ్చేయమన్నారు, బావిని త్రవ్వాము. చూడండి కింద ఏమంటున్నాడు, ఇట్లా 32వ వచనం. ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాను త్రవ్విన బావిని గూర్చి అతనికి తెలియజేసి మాకు నీళ్లు కనబడినవని చెప్పిరి. ఏమైంది వెంటనే చూడండి, గనుక దానికి షేబా అను పేరు పెట్టెను. ప్రియ సోదరి సోదరుడా, ఎన్ని ప్రయత్నాలు నువ్వు చేసి నీ జీవితంలో దివాలైపోయినా ఓకే, ఏమి ఉడకదు, ఏం జరగదు. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభు యొక్క నిజమైన వాక్యము దగ్గరకు వస్తావో, ఎప్పుడైతే జీవము గల దేవుని వాక్యము దగ్గరకు నువ్వు వస్తావో, ఎప్పుడైతే నిజముగా ఆయన సన్నిధిలో నువ్వు మొరపెట్టి దేవుని వాక్యమును పొందుకుంటావో, ఆ దినమే దేవుడు నీ ప్రయత్నానికి ప్రతిఫలం అనుగ్రహించువాడిగా ఉంటాడు. హల్లెలూయ. ముందు తవ్విన బావులన్నీ నీళ్లు తీసి ఇతరులకు పంచారు. ఇప్పుడు లాస్ట్ తవ్విన బావి ఎవరి కొరకు వచ్చిందా నీళ్లు? వాళ్ళ కొరకే. నీ జీవితంలో నువ్వు ఇతరులకు ఏమి చేసినా ఆఖరిలో ఒక బావిని దేవుడు నీకు పెడతాడు. ఆమేన్. 5,000 మందికి రొట్టెలను చేపలను పంచి పెట్టినా అందరూ తినగా 12 బుట్లు మిగిలినాయి. ఎవరు ఎంత తింటారండి? తినలేరు. అంతగా మిగిలించాడు వారికి. ఆఖరిగా అధికముగా మిగిలించేది దీవించబడేవారివి ఎవరు? నువ్వే. చెప్పండి ఆమేన్. ఏం పోయిందో ఆలోచన చేయొద్దండి, ఏముందా ఏం లేదని ఆలోచన చేయొద్దండి. ఆఖరిగా నిన్ను దీవించి నిన్ను ఉత్తమముగా నిలబెట్టేవాడు ఆయనే. అంతవరకు తవ్వుతూ ఉండు, అంతవరకు ప్రయాసపడుతూ ఉండు, అంతవరకు దేవునికి బలిపీఠమును కడుతూ ఉండు, అంతవరకు దేవుని ఆరాధనలో ఉండు, ప్రార్థనలో ఉండు, మర్చిపోవద్దు. ఈరోజు చాలామంది ప్రార్థనలు లేకుండా ప్రయాసపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఏం చేస్తామండి, అంత వ్యర్థమైపోద్ది. ప్రార్థనలు ఉండి ఇస్సాకు వలె నువ్వు ప్రయత్నము చేస్తే దేవుడు నీకు ఆఖరిగా ఏం మిగిలిస్తాడు? అద్భుతమైన జీవజలములను
మిగిలిస్తే. యెషయా 12:3 అంటున్నాడు, నేను ఇచ్చుచున్న బావి నీళ్లు రక్షణతో ఉన్న నీళ్లు అని అన్నాడు. ఇప్పుడు వాళ్ళకి ఏ బావిలో నీళ్లు, ఏ నీళ్ళయి? రక్షింపబడిన జీవజలమునిచ్చాడు. ఆమేన్. అవి త్రాగి వాళ్ళు రక్షింపబడ్డారండి. హల్లెలూయా. అదే యెషయా 44:3 చూస్తే, నా యొద్దకు వస్తే దాహము కలిగిన వారికి ఆత్మతో నింపబడిన నీటిని నేను ఇస్తానని అన్నాడు. ఆమేన్. ఆ బావిలో ఏ నీళ్ళు వచ్చాయి బయటికి? ఆత్మతో నింపబడిన నీళ్ళనిచ్చాడు. ముందు దవ్విన బావులన్నీ ఏవో వాళ్ళు తాగుతున్నారు. ఈరోజు తాగుతున్న ఇస్సాకు సంతానము, ఈరోజు తాగుతున్న ఇస్సాకు జనమందరూ ఏ నీళ్లు తాగుతున్నారండి? రక్షణతో ఆనందముతో కూడిన నీళ్లను, ఆత్మతో నింపబడిన నీళ్లను త్రాగుతున్నారు. ఆమేన్. అబ్బా, దేవునికి మహిమ కలుగునుగాక. 4:14 వచ్చేసరికి సమరయ స్త్రీ దగ్గర అంటున్నాడు, జీవ జలము అని అన్నాడు. ఆమేన్. ద లివింగ్ వాటర్ అని అన్నాడు. ఈ బావిలో నుండి దేవుడు ఏ నీళ్లు పెట్టాడు? ఈ బెర్షీబా దగ్గర ఏ నీళ్లను ఒదిగించాడు వారికి? సంతోషముతో కూడిన నీళ్లు, రక్షణతో కూడిన నీళ్లనిచ్చాడు, ఆత్మతో నింపబడిన నీళ్లనిచ్చాడు. తర్వాత జీవజలము, అటువంటి నీళ్లను దేవుడు ఇస్సాకుకి ఇచ్చాడు. ఆమేన్. అనగా ఈరోజు నీకు నాకు ఇచ్చాడు. ప్రయత్నాలు ఎన్నో ఉన్నాయి మన లైఫ్లో. మనం ఏమేమో చేయాలనుకుంటాం, మన పిల్లల గురించి, మన కుటుంబం గురించి, మన భవిష్యత్తు గురించి అనేకమైన ప్రయత్నాలు ఉన్నాయి. ఒకరు బాధపడుతుంటే చూడలేకుండా ఏదైనా చేయాలని నువ్వు అనుకుంటున్నావు, మంచిదే. అయితే నీ ప్రయత్నము కొనసాగుతూనే ఉండాలి. దేవుని ప్రార్థన ద్వారాగా నువ్వు ఎంత ప్రయత్నం చేస్తావు అంత ప్రార్థన చేయి. ప్రార్థనతో ముడిపడి ఉండు, దేవుని ఆరాధనకు ముడిపడి ఉండు. నీ ప్రయాసము వ్యర్థము పోదు. ఒక దినము దేవుడు పోగొట్టుకున్నదంతా అధికముగా నీ జీవితంలో దేవుడు ఇచ్చేవాడిగా ఉంటాడు. హల్లెలూయా. అప్పుడు ఆనందము, సంతోషము, రక్షణ, దేవుని ఆత్మ కార్యములను నీ కుటుంబములో నువ్వు చూస్తావు. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. ఈరోజు మనమందరము దేవుని నమ్మిన బిడ్డలము ఇస్సాకు వలె జ్ఞానముతో కలిగి ప్రయాణించాలి. ఇస్సాకుతో జ్ఞానము కలిగి జీవించాలి. మన కుటుంబాన్ని సరి చేసుకోవాలి, భర్తలను సరి చేయాలి, మన భార్యలను సరి చేయాలి, మన పిల్లల్ని సరి చేయాలి. ప్రతి ఒక్కటిని సరి చేసుకోవాలి. మన ఉద్యోగాలను సరి చేసుకోవాలి, మన రాబడిని సరి చేసుకోవాలి, మన ఖర్చులను సరి చేసుకోవాలి. ఇంపార్టెంట్, మన తిండిని సరి చేసుకోవాలి. A to Z అన్నీ సరి చేసుకోవాలి. జ్ఞానవంతులారా నేర్చుకోండి అని అంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఇలాగ చేస్తావో ఆ ప్రభువు నిన్ను అధికముగా దీవించి పట్టజాలని నీళ్లను నీ కుటుంబములో, నీ జీవితంలో కుమ్మరించువాడిగా ఉంటాడు.